ఆదిపట్ల నారాయణ వారి యొక్క మహోత్సవాలలో నారాయణకి ఒక చిన్న హరిదాసుడు అవకాశం కల్పించి సేవా భాగ్యాన్ని కలిగించినటువంటి ఈ కమిటీ పాలకవర్గ వారికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈ పవిత్ర ప్రాంగణంలో మనం కూర్చున్నాం కాబట్టి ఒక నిమిషం పాటు అందరూ కూడా హరినామస్మరణ చేస్తే బాగుంటుందని నా మనవి. అందరికీ వచ్చిందే, అందరికీ తెలిసిందే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రమే రామే మనోరమే మనం ఇప్పుడు వినబోయేటువంటి కథ మన తెలుగింటి ఆడపడుచు శబరి. శబరి ఎక్కడో ఆవిడ కాదండి, మన తెలుగింటి ఆడపడుచు ఆవిడ. ఎందుకంటే పూర్వం త్రేతాయుగంలో ఇదంతా దండకారణ్యం. ఈ ఆంధ్ర, తమిళనాడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఇవన్నీ కలిపి ఆ రోజులో దండకారణ్యం పిలిచేవారు. ఈ దండకారణ్యంలో ఒక బోయపల్లె, ఆ బోయపల్లెని పరిపాలిస్తున్నాడు వీరసింహుడు అనేటువంటి బోయరాజు. ఆయన పేరు వీరసింహుడు. భార్య లక్షణావతి. వీరసింహుడు, ఆయన భార్య లక్షణావతి. సంతానం లేదు. ఈ దండకారణ్యంలో నిరంతరం కూడా అనేక మంది మహాత్ములు, తపోధనులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు అందరూ తిరుగుతుండేటువంటి వారు. ఈ దంపతులు ఇద్దరు కూడా ఆ అరణ్యంలో తిరిగాడేటువంటి సంచారం చేసేటువంటి మహానుభావుల యొక్క సేవలు చేస్తూ తరిస్తూ ఉండేటువంటి వారు. ఒకసారి వాళ్ళు అడిగారు, ఇక మాకు అన్నీ ఉన్నాయి అంటే ఆ పల్లెకు రాజు ఆయన, అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. కాబట్టి ముక్కు బద్దలారని ముద్దు పిల్లల యొక్క ముఖాలను చూసి మురిసేటువంటి భాగ్యం నాకు లేదా అని ఆ దంపతులు కూడా ప్రార్థించారు పెద్దలను. ఆ ఋషీశ్వరులు చెప్పారు, మీ ఆరాధ్య దైవం అంటే శబర జాతి యొక్క ఆరాధ్య దైవం మహాకాళి, కాళికాదేవి. మీ కాళికాదేవిని మీరు ఒక సంవత్సరం పాటు ఏకభుక్తం భూసైనం సేవించినట్లయితే మీ కోరిక నెరవేరుతుందని పెద్దలు అనుగ్రహం చేశారు. కాబట్టి ఆ పల్లెలో పెద్ద కాళికాదేవి విగ్రహం, వాళ్ళకి ఇలవేల్పు, శబర జాతి ఇలవేల్పు కాళికాదేవి. ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ దంపతులు ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతో. భవానీ
మన ఆంధ్రదేశంలో మహానుభావులు అవతరించారు. వాడు ధరించి మనం ధరింపజేసేటువంటి మార్గాన్ని ఉపదేశించేటువంటి మహనీయులు, వాళ్ళని మనం అన్న అని పిలుస్తాం. వాళ్ళే పోతన్న, త్యాగన్న, వేమన్న, గోపన్న, నలుగురు మహనీయులు. పోతన్న సుకవిత్వ పుష్పవాటికలోన పోతన్న సుకవిత్వ పుష్పవాటికలోన మందార మకరంద మధుర రసము తంబుర తంత్రి విలీనము నగుమోము గానరసము వేమన్న తత్వార్థ విధులలో విశ్వదాభిరామన్న వేదాంత రసము గోపన్న భద్రాద్రి గుడికి 6 లక్షలు పద్దు చెల్లించిన భక్తి రసము గద్దెలెక్కిన నాటి శృంగార రసము ఎట్లు మరువగలనమ్మా, ఎట్లు మరువగలనమ్మా, ఎన్ని జన్మములకైన అతుల సంతర్గుణోపేత ఆంధ్రమాత ఏమి పద్యాలు రాశారండి నిజంగా మహనీయులు. ఇటువంటి వేదిక దొరకడంతో ఆ పద్యాలు ఒకసారి మనం చేయడం జరుగుతుంది. పోతన్న ఆయన మధుర రసం, భాగవతం అంతా మధురం. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపము ఓనే మదనములకు, ఎటువంటి పద్యాలు రాశారు. ఆ మధుర రసం పోతన్న గారు మధుర రసాన్ని అందించారు. ఇక ఆయన తర్వాత త్యాగన్న ఎన్ని అద్భుతమైన కీర్తనలు రచించారు. అయితే ఎన్ని కీర్తనలు కచేరీ చేసినా పాడితే సరి, పాడకపోతే నగుమో అని చీటి వస్తుంది. చీటి అది పాడాల్సిందే. ఎన్ని కీర్తనైనా పాడింది కాక ఆయనంతటా ఆయన నగుమోము పాడితే ప్రాబ్లం లేదు. ఒకవేళ పాడలేదనుకోండి చీటి వచ్చేస్తుంది. కాబట్టి నగుమోము పాడండి. నగుమోము కదలేని నాదాలి తెలిసి, ఈ కీర్తన పాడాలి. ఆయన గానారసం అందించారు త్యాగన్న గారు. ఇక ఆయన తర్వాత వేమన్న గారు వచ్చారు. వేమన్న తత్వార్థ వీధులలో విశ్వదాభిరామన్న వేదాంత రసం, ఆయన వేదాంత రసాన్ని అందించాడు. దాని తర్వాత మహనీయుడు వచ్చాడు గోపన్న గారు, ఆయన భక్తి రసాన్ని అందించాడు. 6 లక్షలు పద్దు చెల్లించి భగవంతుడి యొక్క సేవ చేసి తరించే మహానుభావుడు. వీళ్ళందరూ నడిచిన బాట, ఆ బాటలో మనం కూడా నిరంతరం ఎవరైతే హరినామ స్మరణ చేస్తారో
అనన్యా చింతయంతో మాం ఏదైనా పర్యవాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమో హామ్యం. ఇంతకన్నా గొప్పగా ఏది ఎవరు చెప్పగలరు? నన్ను స్మరించగలరు. పూజ చేయమని చెప్పలా, నైవేద్యం చేయమని చెప్పలా, అభిషేకం చేయమని చెప్పలా, ఏం చెప్పలా. నన్ను తలుచుకో చాలు. రామకృష్ణ అంటే చాలని అంత కళ్ళతో చెప్పినటువంటి భగవంతుడు. కానీ వీళ్ళందరూ తెలుగు వాళ్ళై పుట్టడం, అందులో మనమందరం కూడా తెలుగు వాళ్ళుగా పుట్టడం మన అదృష్టం, మన భాగ్యం. మన తెలుగింటి ఆడపడితే ఈ శబరి. కనుక ఈ అమ్మవారి యొక్క ప్రార్థనమైనటువంటి అమ్మవారి కాళికాదేవి సంవత్సరం పాటు చేసినటువంటి ఆ సేవకు ఆనందించి వాళ్ళకి ఒక శుభగడియలో అన్ని గ్రహములు ఉచ్చి దిశలో ఉండగా, దేవతందుకులు బ్రొంగుతూ ఉండగా ఆ దక్షిణావతి సలక్షణమైనటువంటి గర్భాన్ని ధరించింది. ఒక శుభముహూర్తంలో ఆడ శిశువు కలిగింది వాళ్ళిద్దరికి. మామూలు కథల్లో అయితే బాలసాల ఉత్సవాలు అవి వాళ్ళు అడవి జాతి వాళ్ళు, శబరి జాతి వాళ్ళు. కాబట్టి ఆ అమ్మాయికి ఏం పేరు పెట్టాలని అనుకున్నారు వాళ్ళిద్దరు. మన ఆరాధ్య దేవమైనటువంటి కాళికాదేవి అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయి. అంబ, శాంభవి, చంద్రమౌళి, రమల, అపర్ణ, ఉమా, పార్వతి, కాళీ, హైమవతి, శివ, త్రినయని ఇలాగ చాలా పేర్లు ఉన్నాయి. కానీ శబర జాతి ఆరాధ్య దైవం కాబట్టి అమ్మవారికి శబరి అని పేరు కూడా ఉంది. పార్వతీదేవి పేరే శబర జాతుల ఆరాధ్య దైవం శబరి. ఆ పేరు పెట్టారు వాళ్ళ అమ్మాయికి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహంతో జన్మించింది కాబట్టి. మన శబరి పెరిగి పెద్దదవుతోంది. మన శబరికి ఇప్పుడు 6 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ వయసులో ఉన్నటువంటి చెలికెత్తలందరూ కూడా చేరారు. స్నేహితులు అందరూ ఆనందంగా తిరుగుతూ ఆటలు పాటలతో గడుపుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా ఆట ఆడేటువంటిది దాగుడు మూతాట. అడవిలో ఒకళ్ళు దాక్కుంటారు, ఎవరో దొంగ, మిగతా వాళ్ళు దాక్కుంటారు. వెళ్ళిపోయి తెలుసుకోవాలి, పట్టుకోవాలి. ఈ విధంగా ఆడుకుంటూ ఉండగా ఒక రోజున అందరూ ఆ అడవిలో చాలా లోతటి ప్రాంతానికి వెళ్ళారు, ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి వాళ్ళ మధ్య పెద్ద పులి ఉన్నట్టుండి దుంకి. వాళ్ళకి పులి అంటే భయమే లేదు, సింహం అంటే భయం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ అడవిలోనే పుట్టారు. కానీ ఉన్నట్టుండి దూకేటప్పటికల్లా పిల్లలందరూ కూడా భయభ్రాంతులై చెట్టుకు ఒకరుగా వెళ్ళిపోయారు. శబరి వెంటనే ఆ చెట్టుని దగ్గర ఉన్నటువంటి చెట్టు పైకి ఎక్కింది. ఈ పులి నేరుగా ఆ చెట్టు కింద దగ్గరికే వచ్చింది. పైకి చూస్తోంది. అంటే ఎంతసేపైనా దిగకపోతుందా, భక్షించకపోతానా అని ఆ చెట్టు దగ్గరే కూర్చుంది ఆ పులి. అది వెళితే దిగుదామని శబరి చూస్తోంది. ఎంతసేపటికి ఆ పులి వెళ్ళలేదు. భయంతో చూస్తోంది ఈ అమ్మాయి. ఎందుకంటే ఒంటరిగా ఉంది, ఆ పులి కాచుకుని ఉంది. ఈ సమయంలో దూరంగా డప్పులు తప్పుడు వినిపించింది. డండకడ్డం 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 వినిపించింది. ఆ నేరుగా ఆ డప్పు వాయిద్యం ఆ చెట్టు దగ్గరికే వచ్చింది. చాలా మంది ఒక గుంపు వచ్చారు డప్పు వాయిద్యం. ఎప్పుడైతే ఆ డప్పు చెట్టు దగ్గరికి వచ్చింది, ఈ పులి వెళ్ళిపోయింది. వాళ్ళు నేరుగా చెట్టు కిందకి చేరారు. వాళ్ళ భుజాల పైన ఒక మేక ఉంది. ఇద్దరు ఇలా పట్టుకున్నారు. ఒకటి కత్తెత్తాడు, ఒకే ఎటు దెబ్బ కొట్టాడు. ఆ మేక యొక్క తల తెగి అది మరణిస్తూ ఒకసారి తల పైకెత్తి శబరిని చూస్తూ కళ్ళు వాల్చు, దుఃఖిస్తూ కళ్ళు వాల్చు. ఆ దృశ్యాన్ని శబరి చూచింది పైకి. అబ్బా! అప్పుడు ఆమె వయసు కేవలం 6 సంవత్సరాలు. అంటే జీవితంలో ఒక ప్రాణి ప్రాణం కోల్పోయేటప్పుడు, ఏ జీవరాశి అయినా ప్రాణం కోల్పోయేటప్పుడు అంత దీనంగా రోధిస్తూ మరణిస్తుందా అని ఆ విధంగా చాలా హృదయంలో కలత అయింది ఆ అమ్మాయికి. సరే, వాళ్ళు దాన్ని నరికేశారు, వండుతున్నారు, తిన్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు దిగి ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన ఆ చనిపోతూ తన వైపు చూసినటువంటి ఆ దీనమైనటువంటి చూపు ఆ మూగ రోజున అమ్మాయిని కలవరిస్తుంది, చాలా కలత పెడుతోంది. దాంతో ఆమెకు మనసులో ఒక అభిప్రాయం ఏర్పడింది. అన్ని ధర్మాల్లోకి అహింస పరమధర్మం అని మనసులో నాటుకుంది. సరే, మన శబరికి ఇప్పుడు 16 సంవత్సరాల వివాహయోగ్య వయసు వచ్చింది. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి ప్రయత్నాలు. బోయేదర వీరసింహుడు తన ఏకైక కుమార్తెకు వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తూ
తమ బంధులలో పోయే నాయకుని తమదే మాతగనించి తమ బంధులలో పోయే నాయకుని తమదే మాతగనించి క్రమముగా ముహూర్తము నిర్ణయి కళ్యాణము ఎత్తించే వాళ్ళ బంధువులలో ఈ అమ్మాయికి తగిన ఈడైన తోడైన నుండి ఒక అబ్బాయిని చూచారు. పెళ్ళి నిశ్చయం చేసుకున్నారు. ఇంకొక 3 రోజుల్లో శబరికి పెళ్లి దగ్గర వస్తుంది. ఇంకా 2-3 రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయి. ఈ లోపల బంధువులు, హితులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ ఉంటారు కదా. దొరగారి ఏకైక కుమార్తె పెళ్లి కాబట్టి అందరూ మిగతా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దొరగారికి ఆ పెళ్లికి బహుమతులు తేవడానికి అందరూ తీసుకొస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆడవి జాతి వాడు నావి 500 కోళ్ళు, నావి 250 మేకలు, నావి గొర్రెలు, జింకలు, అలాగే ఇవన్నీ కూడా జంతువులన్నీ కూడా తీసుకొచ్చారు. అలాగే మద్యము అవన్నీ తెచ్చారు. 2 రోజుల్లో పెళ్లి ఉన్నట్టుండి ఇంటి చుట్టూరా కొన్ని వందల వేల మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ కూడా అరుస్తున్నాయి. శబరి చూసింది, ఆశ్చర్యపోయింది. ఉన్నట్టుండి ఇన్ని జంతువులు ఎలా వచ్చినాయి మన ఇంటికి అని ఆలోచిస్తూ నాన్నగారు వెళ్తుంటే నాన్న అనిపించింది, నాన్న అందన్న ఇది ఏమి ఆగడము, నాన్న ఈ జంతువులన్నీ ఎందుకు వచ్చినాయి మన ఇంటికి? అదే నమ్మరు, ఎల్లుండి పెళ్లి కదా, పెళ్లికి ఈ జంతువులు ఏం చేస్తాయి? జింకలు, మేకలు, కోళ్ళు, లేళ్ళు ఇవన్నీ ఎందుకు రావాలి అని అంటే ఆయన చెప్పాడు, నీ పెళ్లి రోజున విందు చేస్తావు. ఈ మేకల్ని, కోళ్ళని వీటిని కూడా సంహారం చేసి బాగా వంటలు వండి రుచికరమైన షడ్డు సౌకర్యమైన భోజనం పెట్టి అలాగే మద్యము, మాంసం అంతా కూడా పర్యారం చేస్తాం. దానికి వచ్చిన ఇబ్బంది అనేటువంటిది ఈ అమ్మాయికి దుఃఖం కలిగింది. నాన్న అన్న ఇది ఏమి ఆగడము, అన్యాయముగా పొట్టకై ఇన్ని చాకులు ప్రాణి కోడినిడు హింసింపగం ఘోరము, కన్నారం కనసాలనైతి ఇది నా కళ్యాణ సౌభాగ్యమే. నన్ని పాపము జన్మ జన్మలకైనను పట్టి పల్లార్చదే. ఈ ఆలోచన ఎవరికి వస్తుందండి? 16 సంవత్సరాల ఆడపిల్లి జాతి స్త్రీ ఆ అమ్మాయికి వచ్చింది. ఏమని? అన్న ఇది ఏమి ఆగడము, అన్యాయముగా పొట్టకై ఇన్ని చాకులు ప్రాణి కోడినిడు హింసింపగం ఘోరము, కన్నారం కనదానైది ఇది నా కళ్యాణ సౌభాగ్యమే. నా పెళ్లికి ఇన్ని వందల వేల జంతువుల యొక్క జీవహింస జరిగితే ఈ పాపమంతా ఎవరికి చుట్టుకుంటుంది? నా కారణంతో వీటన్నిటిని కూడా సంహారం చేస్తే ఆ పాపానికి నేనే కదా కారణం. కాబట్టి ఆ పాపాన్ని నేను ఎన్ని జన్మలకైనా కూడా తీర్చుకోలేదు. ఎందుచేతంటే జీవహింస చేస్తే తప్పనిసరిగా దాని ప్రభావం, దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ఫలితం తప్పకుండా వీళ్ళు అనుభవించాలి. కాబట్టి ఇన్ని వందల వేల జీవరాశులను నా యొక్క కళ్యాణం గురించి చంపితే ఆ పాపం నేను ఎన్ని జన్మలో తీర్చుకోగలను. కాబట్టి ఏం చేయాలి?
ఇంట్లో నాన్న వస్తున్నాడు. నాన్న నాన్న న్యాయమా ఇది శ్రేయమా, న్యాయమా సుశ్రేయమా, వ్యవసాయమా సాంప్రదాయమా దొరలకు, న్యాయమా సుశ్రేయమా, వ్యవసాయమా సాంప్రదాయమా దొరలకు, న్యాయమా నాన్న ఇది న్యాయమా. వివాహానికి ఇవన్నీ కూడా జీవరాశిని చంపినట్లయితే ఇది కళ్యాణ వేదిక కాదు, ఇది వధ్యశాల. జీవహింస చేస్తే అది వధ్యశాల. కాబట్టి నాకు ఈ పెళ్లి అవుతున్నాను, నాకు ఈ పెళ్లి. వెంటనే తండ్రి చూచాడు. అమ్మా నువ్వు చిన్నదానివి, చిన్న పిల్లవి, నీకేం తెలియదమ్మా. మన పద్ధతి ఏంటంటే మన కులాచార పద్ధతి వినుమా, మాంసము కలుసాయి. మన కులాచార పద్ధతి వినుమా, మాంసము కలుసాయి. తనయ ఆహార పానీయములు తప్పు లేదు అమ్మాయి. వారికి వారియకు సరివేదు నిశ్చయము. ఆయన ఏం చెప్పాడు? మన కులాచార పద్ధతి ప్రకారంగా మాంసము, కళ్ళు, సారాయి ఇవన్నీ వడ్డించాలి. అందరూ ఆనందంగా తినాలి. తిన్నంత తిని, తాగినంత తాగి, వేడుకలు చేసుకొని అందరూ కూడా ఆనందాన్ని అనుభవించాలి. అప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఇది మన కులాచారం. కాబట్టి నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా, తప్పమ్మా వెళ్ళు అని ఆ చెలికలు చూసి
చూడు అమ్మాయి పెళ్లి రోజున దుఃఖపడుతోంది, మీరందరూ జాగ్రత్తగా అమ్మాయిని తీసుకుని వెళ్ళి చక్కగా ఆనందింపజేయండి అని చెప్పి ఆయన వెళ్ళాడు. కానీ ఈ అమ్మాయికి నిద్ర పట్టలేదు, భోజనం రుచించలేదు, నీళ్లు తాగలేదు. ఒకే దృష్టి, ఇన్ని జీవరాశి హింసకరంగా చేసినట్లయితే ఈ పాపాన్ని మూట కట్టుకోవాలి, నేను ఎన్ని జన్మల్లో తీర్చుకోగలను, కాబట్టి ఏమైనా ఈ యొక్క పెళ్లి తప్పించుకోవాలి అని చూస్తూ క్రూరులు హింసమానరు అతి ఘోరతరంబను ప్రాణి హింస కన్నారను కాంచలేదు. అదెట్లా వినిపించట్లేదంతా. అతి ఘోరతరంబను ప్రాణి హింస కన్నారన కాంచలేదు. ఒకరైనను నా మరణాలకింతనా మోరు వివాదవేదియన కోలదు ఇయది వజ్రసాలగా మారెను. ఇయది వజ్రసాలగా మారెను తగట హృదయమందిక శాంతికి తాను కలుగునే. అందుచేత అంటే ఇది ఎలా ఆలోచించిందండి? ఈ రోజుల్లో ఎవరు ఆలోచిస్తారు? ఎప్పుడు ఎవరు ఆలోచించలేదు. అందుకని వాళ్ళందరికీ చరిత్రలు లేవు. శబరి ఆలోచించింది కాబట్టి చరిత్ర అయింది. సరే, ఇప్పుడు తండ్రి ఏమో ఇవన్నీ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ వచ్చేసారు, బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ వచ్చేసారు. హాయిగా తిన్నంత తిన్నారు, తాగారు, బాగా బాగా తాగారు. తాగిన తర్వాత ఏముంది ఇక్కడ రాత్రి అందరు బాగా తిని తాగిన తర్వాత రాత్రి అందరూ ఆ కోయ డాన్సరు జంబకు జంబ జంబకు జంబ జంబారే 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 జంబకు జంబ జంబకు జంబ జంబారే 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 టీనే గుటాకు బాబా ఉంగాగా టీనే గుటాకు బాబా ఉంగాగా జంబకు జంబ జంబకు జంబారే 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 జంబారే. ఇది మనకి ఈ భాషకు అర్థం తెలియదు. ఇది కోయ భాష. డాన్స్ వేశారు, ఎగురుతున్నారు, నత్ర చేస్తున్నారు, గెంతుతున్నారు, కులుతున్నారు, బాగా తిన్నారు, బాగా తాగారు, బాగా మదించి ఆ విధంగా నత్రం చేస్తున్నారు. ఆడి 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 పాడి 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 అర్ధరాత్రి 12ంటికి అందరూ సమస్యలు పడిపోయారు. అందరు మంచి నిద్ర. ఇప్పుడు అంత గుంపంతా గురక తప్ప ఇంకేం లేదు అక్కడ. శబరి అప్పటిదాకా పచ్చి మెచ్చుకుని తాగలేదు, ఆ రోజంతా భోజనం చేయలేదు. ఎలాగైనా తప్పించుకోవాలి అని ఎదురు చూస్తుంది. రాత్రి 12 అయింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తను ఎవరు గమనించట్లేదు. తలుపు తెమ్మనిగా తెరిచింది, ఎర్రని తలుపు తెరిచింది, బయటికి వచ్చింది, చూసింది. అందరూ నిద్రలో దోగుతున్నారు. అంతే, ఒక ఉదుటిని అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టి ఆగకుండా తెల్లవారు దాకా పరిగెత్తి, చాలా దూరం పరిగెత్తి. తెల్లవారేటప్పటికల్లా ఆ అమ్మాయికి అనుమానం కలిగింది. తెల్లవారిన తర్వాత అందరూ నన్ను వెతుక్కుంటూ వస్తారు, నన్ను పట్టుకుంటే మళ్ళీ వివాహం చేస్తారు, ఎలాగైనా తప్పించుకోవాలని పగలంతా పొదల్లో చెట్ల పైన దాక్తూ ఉంది. రాత్రంతా పరిగెత్తుంది. ఈ విధంగా 3 రాత్రులు 3 పగళ్ళు నిద్ర లేదు, ఆహారం లేదు, విశ్రాంతి లేదు, ఆదుర్ద తప్ప వేరే ఏమీ లేదు. ఆ విధంగా రాత్రులు పరిగెత్తడం, పగలంతా దాక్కోవడం, ఈ విధంగా దండకారణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయి 4
4వ రోజున ఆ అమ్మాయికి తనకు ఎవరు వెంటపడటం లేదు, ఎవరు వెనకాల ఎవరు లేరు, పట్టుకోవడానికి ఎవరు లేరు అని చెప్పేసి ధైర్యం కలిగి 4వ రోజున పగటి కూడా నడుస్తూ 3 రోజులు తిండి లేదు, విశ్రాంతి లేదు, ఆ విధంగా శరీరం అంతా కూడా సొమ్మసిల్లిపోయింది. ఆ ఎండ నాటికి పాపం అనాథగా దండకారణంలో ఒంటరిగా పడిపోయింది కింద. కానీ భారతదేశంలో అనాథలంటూ ఎవరు ఉండరు. ఎందుచేత అంటే ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన రామనాథ్, తూర్పున జగన్నాథ్, పడమర ద్వారకానాథ్, 4 నాథులు కంటికి రెప్పలాగా కాపాడేటువంటి పరమ పవిత్రమండి భారతదేశం ఇది. వాడి భారతదేశంలో అనాథ అంటే ఎవరు లేరు. ఎప్పుడైతే ఆ విధంగా ఒంటరిగా పడిపోయింది, సొమ్మసిల్లి పడిపోయింది 4వ రోజున, ఆ సమయంలో ఆకాశ మార్గంలో దేవర్షి నారదుని సంచారం చేస్తూ ఉన్నారు. వాసుదేవయ్యని వెడలిన ఆ రీతిగా ఆకాశ మార్గంలో వెళ్తున్నటువంటి నారదుల వారి దృష్టి భూమి పైన అనాథగా దిక్కు లేకుండా పడినటువంటి శబరి పైన ప్రసరించింది. వెంటనే దిగి కిందకి వచ్చారు. ఆ అమ్మాయిని చూచారు. చూడగానే అర్థమైపోయింది నారదుల వారికి, ఆ అమ్మాయికి జీవితం అంతా అర్థమైపోయింది. వెంటనే తన యొక్క అమృతాస్తంతో స్పర్శ చేసేటప్పటికల్లా శబరి లేచి లేవగానే స్వామివారి యొక్క
ఆ నారదుల వారి యొక్క స్పర్శ చేత, ఆ స్పర్శ చేత ఆ అమ్మాయికి ఆ నీరసము అన్నీ పోయింది. వెంటనే లేచి నిలబడింది. బ్రహ్మర్షి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుల వారి యొక్క పాదాలపైన పడింది, నమస్కారం చేసింది. ఆమెకు తెలిసింది నారదుల వారిని. ఎలా తెలిసింది? అంతకుముందు ఎప్పుడైనా చూసిందా అంటే, ఆ మార్గంలో వెళ్ళేటువంటి తపోధనులు ఋషీశ్వరులు అందరూ కూడా ఎప్పుడు కూడా హరికథలు, ఉపన్యాసాలు, పురాణాలు చెప్పుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు నారదుల వారిని వర్ణిస్తుంటారు. ప్రతి కథలో నారదుల వారు ఉంటారు. అందువల్ల గుర్తుపట్టింది. నమస్కారం చేసేటప్పటికల్లా నారదుల వారు శబరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. యవతివీవు యవతివీవు తెలుపు మృగేక్షణ ఒంటరి బౌదు తోడులేక వనభూమి ఎందు చరియుందుతుండివి ప్రీతి లేక నీ విధివతు కారణమదేవి బాలే బాలే మరెవ్వరు లేని చుట్టము ప్రవిరుపాడి నీకు నూడిన కొందలము వచింపుమా వీళ్ళిద్దరు ఉంటే ఇలాగే ఉంటుంది కథ. ఆ సహకార వాద్యాలు అటువంటివి. ఇప్పుడు ఈ పద్యానికి నేను మళ్ళీ తాత్పర్యం చెప్పాల్సిన అవసరం లేదు. యవ్వతి వీవు తెలుపు మృగేక్షణ ఒంటరి నువ్వు తోడు లేక ఈ వనంలో ఎందుకు తిరుగుతున్నావు? ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళారా? మారుపడ్డావా? ఏమైంది? ఒంటరిగా ఎందుకున్నావు అనేటప్పటికల్లా ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి పీటల నుంచి పెళ్లి తప్పించుకోవడానికి లేచిపోయింది. తెలుగులో చెప్పాలంటే లేచిపోయింది. రేపు పెళ్ళి అంటే ఇవాళ పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోతే ఏమంటారండి? అమ్మాయి లేచిపోయింది అంటారు. లేచిపోయింది. లేచిపోతే అంటే ఈ రోజుల్లో బీకామ్లు, ఎంటెక్లు, పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి అమ్మాయిలు ఒకవేళ మన సినిమాల్లో ఎక్కువ ఈ సీన్సే ఉన్నాయి. పెళ్లి పీటల్లో పారిపోవడం ఇది చాలా కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు అలాంటి అమ్మాయి తప్పించుకోవడానికి రైలు ఎక్కింది అనుకున్నాం. అంటే నేను నెల్లూరు నుంచి వచ్చాను కాబట్టి నెల్లూరులో కాకినాడ తిరుపతి ప్యాసింజర్ని దొంగల బండి అని పిలుస్తారు. మీకు తెలుసో తెలీదు. కాకినాడ అంతే కరెక్ట్గా రాత్రి 12ంటికి నెల్లూరు వస్తుంది. కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్కి ఇప్పుడు విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య తిరిగే బండికి పొద్దున్నే పాల బండి, తర్వాత పెరుగు బండి అని ఎలాగైతే పిలుస్తారో అలాగే కాకినాడ టు తిరుపతి వెళ్ళే బండి అది అర్ధరాత్రి 12ంటికి వస్తుంది. దాన్ని దొంగల బండిని పిలుస్తారు.
నాకు తెలియక నేను అనుకునేవాడిని ఒక దొంగలు ఆ ట్రైన్లో ఉంటారేమో అనుకునేవాడిని. అంటే అర్ధరాత్రి వస్తుందని నాకు ఆ పేరు. అమ్మాయి పేరు నాన్న పేరు మార్చేస్తుంది, అమ్మాయి పేరు మార్చేస్తుంది, నాన్న అమ్మగారి పేరు మార్చేస్తుంది, ఊరి పేరు మార్చేస్తుంది, అడ్రస్ మారుస్తుంది, మొత్తం ఏమారుస్తుంది. ఎందుకంటే నిజమైన అడ్రస్ పేరు మీరు చెప్తే తీసుకొచ్చి అప్పగిస్తారు కదా, పెళ్లి జరిగిపోతుంది కదా. కానీ పెళ్లి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తారు. కానీ ఇటువంటి చదువు లేకపోయినా ఉత్తమ సంస్కారవంతురాలు శబరి నారదులు వారు అడిగిన దానికి ఏమని చెప్తోంది? పిల్ల వంశాన పుట్టిది పేరు శబరి, పిల్ల వంశాన పుట్టిది పేరు శబరి, ఎదుర వీరసింహుని పుత్రి నగుదు. అయితే ఎందుకు వచ్చావమ్మా? ఐహిక సుఖములందున ఆశ వీడి జన్మరాహిత్యమిల్చితి. ఏంటి? జన్మరాహిత్యమిల్చితి సవ్యమేంద్ర. జన్మరాహిత్యమిల్చితి సవ్యమేంద్ర. చదువు లేకపోయినా సంస్కారవంతురాలు కాబట్టి తన తండ్రి పేరు, తన తల్లి పేరు, తానెవరు, తన పేరు ఏంటి అన్ని కరెక్ట్గా చెప్పింది. దాంతో నారదులు వారు చూచారు, అమ్మాయి తొందరపడ్డావు, నీ పెళ్లికి నువ్వు ఆ విధంగా తప్పించుకురావడం తప్పు, మీ పెద్దవాళ్ళు ఎంత బాధపడుతుంటారు, అందుచేత నా మాట విను. ఇంత సాగసమేల శాంతి ఎంతయో దుసాధ్యం ఘనత బోధియము. ఇంత సాగసమేల అంతరంగమునని ఆవేశమును మారి, అంతరంగమునని ఆవేశమును మారి ఎంతటి మహాత్ములకు ఏది సాధ్యము, ఇంతటి మహాత్ములకు ఈ కథ 3 గంటల కథ. ఎంచేతంటే అన్ని విషయాలు ఉన్నాయి, అన్ని అద్భుతమైన పద్యాలు ఉన్నాయి, అన్ని పాటలు ఉన్నాయి. అయితే మనకు ఉన్నటువంటి సమయం ప్రకారంగా మనం తర్వాత కార్యక్రమం కూడా ఉంది కాబట్టి 6:30కి ఆపాలి. అవును కదా సార్? అంటే అర్థం ఏంటంటే నేను ఎప్పుడు ఆపితే అది 6:30 లెక్క అని కాదు సార్, 6:25కే ఆపేస్తాం. దాంతో అమ్మా నువ్వు తొందరపడ్డావమ్మా, అలా రాకూడదు, ఇల్లు వదిలి రాకూడదు, నీ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతుంటారు, కాబట్టి వెళ్ళమ్మా వెళ్ళు అనేటప్పటికల్లా ఈ అమ్మాయి పాదాల మీద పడింది. స్వామి పూర్వము భక్తులెందరూ తరింపన్ సద్బోధనం ప్రేమం బోధనం సల్పి దగ్గులను గావించిరే. తానే నుండిన దీనురాలిపై నిర్దాక్షిణ్య చిత్తమును ఈ వాక్యం వచింప న్యాయమౌనా.
చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు చాలామంది మా పిల్లలకి భక్త మార్కండేయుడు, భక్త ధ్రువుడు, భక్త ప్రహ్లాదుడు చిన్న చిన్న పిల్లలకి మీరు జ్ఞానబోధ చేసి వాళ్ళని సన్మార్గులుగా తీర్చేదే, మరి నా పట్ల ఇంటికి వెళ్ళమని ఎందుకు చెప్తున్నారు అని ప్రాధేయపడేటప్పటికల్లా నారదుల వారి హృదయం కలిగింది. అమ్మా, నిన్ను పరీక్షించడానికి అలా అన్నానే కానీ నీ ముఖారవిందం చూస్తే ఆయనకి తెలిసిపోయింది. అఖిలాండపడి బ్రహ్మాండ నాయుడు వంటి శ్రీరామనారాయణమూర్తి రామచంద్రమూర్తి అవతరించినప్పుడు శబరికి దర్శనం ఇస్తాడని ఆయనకి అర్థమైపోయింది. అయోధ్యకు వెళ్ళి రాముని చూడటం గొప్ప కాదు, రాముడే మన ఇంటికి రావడం గొప్ప. కాబట్టి శబరి ఆశ్రమానికి రాముడు వస్తాడు అని తెలుసుకున్నాడు నారదుల వారు. అందుచేత ఆ అబ్బాయిని ఆశీర్వదిస్తూ, అమ్మా భయపడవద్దు, ఈ సమీపంలోనే మతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఈ సమీపంలోనే మతంగ మహర్షి ఆశ్రమం ఉంది. అయితే ఆడవాళ్లకు ఆశ్రమంలో ప్రవేశం లేదు, నిన్ను రానివ్వరు. కానీ నారదుల వారు పంపించారని చెప్పు. అది రికమెండేషన్ అప్పుడు బిగినింగ్. రికమెండేషన్ అనే మాట అప్పుడు బిగినింగ్. నేను పంపించానని చెప్పు అనేటప్పటికల్లా నేరుగా అమ్మాయి వెళ్ళింది. 3 రోజుల పాటు భయంతో ఆశ్రమంలోకి వెళ్ళడానికి ధైర్యం లేదు. 3 రోజులు కూడా రాత్రి పూట అందరూ నిద్రపోయిన తర్వాత చెట్టుపై నుంచి దిగి అంత శుభ్రం చేసి నీళ్లు చల్లి పుష్పాలు చల్లి మళ్ళీ తెల్లవారేటప్పటికల్లా చెట్టుకి దాక్కునేది. మళ్ళీ రాత్రి అయిన తర్వాత దిగి ఆ విధంగా 3 రోజుల పాటు శుభ్రం అంతా కూడా చేస్తోంది. 4వ రోజున మతంగ మహర్షికి అనుమానం కలిగింది. ఇంతకాలం లేని శుభ్రత, పరిశుభ్రత ఈ 3 రోజుల నుంచి ఎవరు చేస్తున్నారు అని చెప్పి ఆయనకి అనుమానం కలిగి రాత్రి 1 గంట సమయంలో నిద్రపోతుండగా నటించి బరా 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 ఒక చెట్టు కొమ్మతో చీపుడుతో ఊడుస్తోంది. చీపురుంటే ఒక కొమ్మ తెచ్చింది, ఊడుస్తోంది. అక్కడ పక్కన విష్ణు తీర్థం అని నది ఉంది, ఒక సరోవరం, నీళ్లు తెచ్చింది, చిలికింది, పుష్పాలు తెచ్చి చల్లుతోంది. ఈ సమయంలో ఆయన బయటకు వచ్చాడు. చీకటి, అర్ధరాత్రి 1-2 ఆ ప్రాంతంలో. కానీ చీకటిలోనే స్త్రీ రూపంలాగా కనిపించింది. ఏంటి ఆశ్రమంలో ఆడవాళ్ళ? ఎవరు ఎవరు ఎవరది అనేటప్పటికల్లా ఆ చేతిలో నుండి పూలు కింద పడిపోయినాయి. గదగద వణికిపోతోంది. అంటే నీ కాళ్ళ మీద పడింది. ఎవరు నువ్వు? ఎవరు? ఎలా వచ్చావు అనగానే మొట్టమొదటిగా నారదుల వారు పంపించారండి. నారదుల వారు పంపించారని ఎప్పుడైతే ఆ మాట వినిపించిందో, నారదుల వారు పరీక్షించకుండా ఎవరిని పంపించరు. కాబట్టి నారదుల వారు పంపించారా రామారా అని ఆశ్రమం వరకు తీసుకుని వెళ్ళి తన కూతురులాగా దగ్గర కూర్చోబెట్టుకుని ఆమెకి జ్ఞానబోధ చేశారు. 10 రోజులైంది. 10 రోజులు పతంగ మహర్షి ఆశ్రమంలో పతంగ మహర్షి, ఈ వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఇద్దరే ఉన్నారు. మిగతా ఆశ్రమవాసులు అందరూ ఉన్నారు కదా, ఋషీశ్వరులు అందరికీ కూడా తెల్లగడ్డాలు ఉన్నాయి, అందరూ తపస్సంబుద్ధులే. కానీ ఎంత నేర్చినా వాళ్ళందరికీ కూడా బుద్ధి ఎలాగంటే, ఆశ్రమంలో ఇంత వయసులో, ఇంత వృద్ధాప్యంలో వయసులో నుండి అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకుని అడిగినా ఈ ఆలోచన వచ్చింది వాళ్ళందరికీ. 10 రోజులు చూచారు. కానీ ఈ అమ్మాయిని మతంగ మహర్షి బయటికి పంపట్ల. 11వ రోజున అందరూ కట్టకట్టుకుని వచ్చారు. ఏందైనా అందరూ వచ్చారు? ఏం లేదండి, ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాము. సర్దుకుంటున్నారు. ఏందైనా ఏమైంది? ఎలా చెప్పేది ఈ మాట? మీకు తెలియదా? మీకు అర్థం కాలేదా? ఏమైంది సార్? నువ్వు చెప్పరా? ఇంకొకటి చెప్పాడు. ఏమంటే, ఇంత పెద్దవాళ్ళు కదా మీరు, ఇంత వృద్ధులు కదా, జ్ఞాన వృద్ధులు కదా, ఇంత వయసు వచ్చిన తర్వాత వయసులో నుండి అమ్మాయిని ఆశ్రమంలో ఒంటరిగా పెడుతున్నారే మీరు అని చెప్పి ఆ అమ్మాయిని మీరు ఈ విధంగా దగ్గర పెట్టుకోవడం మాకు నచ్చట్లేదు. మీరు అంచితమైన బ్రహ్మ పదమంది, అంచితమైన బ్రహ్మ పదమంది, మహర్షులలోన కీర్తినార్జించి తపోనిష్టతే సృష్టికి మారున నిల్చు శక్తితే కాంతయు
చేత సౌరభం పెంచక సంచరించుడిది ఎంత వివేకహీనమో ముని. అంచితమైన బ్రహ్మపదవల్లి మహర్షులలోని కీర్తిని ఆర్జించి ఇంత తపస్సు చేసిన మీరు ఒక అమ్మాయి వ్యామోహంలో పడ్డారే, ఇది ఏమైనా బాగుందా, కాబట్టి అమ్మాయిని బయటికి పంపించండి అన్నాడు. మదన్ మహర్షి అన్నారు, నాయనలారా నేను రమ్మలేదు అమ్మాయి, నారదుల వారు పంపించారు. నారదుల వారు ఎక్కడ వచ్చారు? అసలు నారదుల వారు ఎక్కడ వచ్చారండి? కాదు, నారదుల వారు పంపించారు, అందుకని నేను ఆశ్రమంలో చేర్చుకున్నాను అని చెప్పి. అంటే వాడు నమ్మల. మీరు కనుక అమ్మాయిని పంపించకపోతే మిమ్మల్ని వెలివేస్తారు. సరే వెళ్ళండి. అర్థమండి, ఈ రోజు నుంచి మనం ఎవరో ఆయనతో మాట్లాడకూడదు, దేనికి సహాయం చేయకూడదు, ఆయన సేవ చేయకూడదు అని అందరూ నిర్ణయించుకున్నారు. దాంతో శబరి అన్నది, గురువు గారు నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, నేను వెళ్ళొస్తాను. లేదో నువ్వు ఎలా వెళ్తావు? నారదుల పంపిస్తే నువ్వు ఎలా వెళ్తావు? అంతేకాదు, ఎవరు ఎన్ని తిట్టినా, కొట్టినా, నరికినా, చంపినా, ఏం చేసినా సరే ఈ ఆశ్రమం మాత్రం నువ్వు వదిలి వెళ్ళవద్దు. ఎందుచేత శ్రీమద్ నారాయణమూర్తి శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు నీకు దర్శన భాగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ, కాబట్టి ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళవద్దు అని గురువు గారి యొక్క మాట విన్నది శబరి. దాంతో వాళ్ళందరూ వెలివేశారు. కొంతకాలం అయింది. గురువు గారి మాట ప్రకారంగా ఆ శబరి ఆశ్రమంలోనే ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడటంలా, అందరూ వెలివేశారు కదా. సరే, మరి కొంతకాలానికి మదగ మహర్షి బ్రహ్మలోకం చేరాడు. జై శ్రీమద్ రమారమణ గోవింద. ఒంటరిగా ఉంది శబరి. ఎవరికెళ్ళా పడకుండా జాగ్రత్తగా ఉంది. నిరంతరం రామ ధ్యానం చేసుకుంటూ ఉంది. గరుడ గమన రాధనుని కరుణ నేను, గరుడ గమన కరుణ నేను, పరమ పురుషనే వెరము లేక, పరమ పురుష వెరము లేక, నీ పరుగు దొరికి హరమరదే గరుడ గమన రాధ. ఇప్పుడు శబరికి కొద్దిగా వయసు పెరిగింది. ఒక రోజున ఆ పక్కన ఉన్నటువంటి విష్ణుతీర్థం, దాని పేరు విష్ణుతీర్థం అంటారు, ఒక చిన్న సరోవరం. దాంట్లోనే అందరికి స్నానానికి, పానానికి, తీర్థానికి, భోజనానికి, నీళ్ళకి, తాగడానికి అన్నిటికీ ఆ తీర్థమే ఆ విష్ణుతీర్థం. దాంట్లోనే స్నానం చేసి వస్తుంటారు. ఆ నీళ్ళని తెచ్చి పూజకు, పురస్కారానికి, వంటకి, వాటికి ఇలా ఉంటుండగా ఒకరోజు శబరి ఎలాగో అందరూ వెలివేశారు కాబట్టి అందరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు కనుక దానికంటే ముందే ఈ అమ్మాయి లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి కాదు, పెద్దవిడైంది, ఒక 30-35 ఏళ్ళు అనుకోండి. ఒక రోజున ఈవిడ స్నానం చేసి మడి నీళ్ళు తెచ్చుకుంటోంది శబరి ఆశ్రమానికి. ఆ సమయంలో కాలదమనుడను పుని స్నానార్థము కాసారం పునకే
వాడి పేరు కాలదమనుడు. వాడు స్నానానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా శబరి స్నానం చేసి మడిగిళ్ళు తెచ్చుకుంటుంది. ఎదురుపడి అంతే ఒంటరిగా దొరికింది కదా శబరి. చాలా కాలంగా ఆ అమ్మాయిని తిట్టాలని, దూషించాలని, కడిగేయాలా, ఉతిగా ఆరేయాలా ఇలా అనుకుంటున్నాడు వాడు. శబరి దొరికితే మన వాళ్ళు చెప్తారు కదండి, వాడిని వాడు ఆడిచ్చాను చూడు, వాడిని ఉతికేసా అంటారు కదా. అలాగా ఒంటరిగా దొరికింది శబరి. దాంతో ఎప్పుడైతే శబరి ఒంటరిగా కనిపించిందో, అరే ఆగు, నీ నీడ నా మీద పడింది అంటే ఏదో ఒక కారణం, ఒక నెపం చూపించాలి కదా. నీ నీడ నా మీద పడింది, నా కాళ్ళ మీద పడింది. అది అర్ధరాత్రి సమయం, నీడ లేదు, వెలుగు లేదు, ఏమీ లేదు. కానీ ఏదో ఒక రకంగా తిట్టాలి అంటే ఒక నెపం కారణం కావాలి. ఆ విధంగా అనేటప్పటికల్లా నేనేం తీశానండి, వెలిగే లేదు కదండి, నీడ ఎక్కడ పడుతుందండి, అయ్ ఎదురు మాట్లాడతావా అని ఇంకా ఆయన తిట్టడం మొదలు పెట్టాడు. ఎంత దుర్మతివే చండాలి వెంగిలి, ఎంత దుర్మతివే చండాలి వెంగిలి, అంతరము తెలియదా అంతరముదిగా, ఎంత దుర్మతివే. అందకి ఉందైన గౌరవం వెల్తక మదంగముని అందకి కనక సింహాసనం పూకకిడే పరిపీరునైను పొగరు మానగవైతి వసరము తెలియను ప్రపంచ విజ్ఞానము ఎంత దుర్మతివే చండాలి వెంగిలి, అంతరము తెలియదా అంతరముదిగా, ఎంత దుర్మతివే. అని నోటికి వచ్చినట్టుగా ఏమన్నాడు, మతంగముని హంతకి ఈ వల్ల కదా ఆ మహానుభావుడు చనిపోయాడు అని చెప్పి దూషించేటప్పటికల్లా ఇక ఎదురాడితే ఇంకేమని అంటాడు అని పాపం నెమ్మదిగా ఆశ్రమానికి వచ్చింది. జాగ్రత్తగా ఆశ్రమం చేసి తిట్టా, కడిగేశా, ఉతికి ఆరేశా. ఏమి ఆనందం వాడికి. దీన్నే, ఈ ఆనందానికి ఏం పేరు, దీన్ని వికృతానందం అంటారు. దీంతో వీడు నేరుగా ఆ స్నానానికి వెళ్ళాడు. ఆ ఉత్తరీని తీసి గట్టును పెట్టాడు, నీళ్ళలో దిగాలి, కాలు పెట్టాడు. కాలు పెట్టి అంతా దుర్గంధభూషితంగా ఉంది. అరే నీళ్ళు బాగుంటాయి ఇక్కడ, ఏమైంది, సరే ఆరేవుకి వెళ్తాను. అక్కడికి వెళ్ళాడు, ఆ కళ్ళు అక్కడ పెట్టాడు. దిగబోతుంటే దుర్గంధభూషితంగా పురుగులన్నీ కూడా లొకలొకలాడుతూ డ్రైనేజ్ నీళ్ళలాగా ఉన్నాయి. నిన్నటి దాకా పరిశుభ్రంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కాసాల జలం అది. అటువంటి దాని పేరు విష్ణు తీర్థం. అది దుర్గంధభూషితం అయిపోయింది. సరే అక్కడ స్నానం చేస్తాం. అక్కడికి వెళ్ళాడు, అక్కడ అలాగే ఉంది. మొత్తం చుట్టూ తిరిగాడు, అన్ని చోట్ల నీళ్ళంతా కూడా గందరగోళంగా దుర్గంధభూషితంగా మలినమై దుర్గంధభూషితమై ఆ విధంగా ఉంది. ఏం చేయాలి, స్నానం లేదు, పానం లేదు. స్నానమే లేకపోతే పూజ లేదు, పునస్కారం లేదు, వంట లేదు, వార్పు లేదు. నేరుగా ఇక తిరిగి ఆశ్రమానికి వస్తున్నాడు. స్నానమే చేయడానికి నీళ్లు బాగలేవు. వీడు తిరిగి మరలు వచ్చేటప్పటికల్లా మిగతా వాళ్ళందరూ లేచారు, వాళ్ళందరూ స్నానానికి వస్తున్నారు. ఏరోయ్ స్నానం అయిందా, ఇప్పుడు ఏం చెప్పాలి అంటే దాన్ని ఏమంటారు, అదే చిదంబర రహస్యం. చిదంబర రహస్యం అంటే అడ్డంగా నిలువుగా, అంటే లోపల గర్భాలయంలో శివలింగం లేదు, కానీ అందరూ గర్భాలయానికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ శివలింగం ఎవరికి కనిపిస్తుంది, ఒక్క నందనానికి మాత్రమే కనిపించింది. ఎందుకంటే అది ఆకాశలింగం. ఆకాశలింగం అంటే సూర్యలింగం. సూర్యలింగంలో అక్కడ శివలింగాన్ని దర్శించినటువంటి మహానుభావుడు ఒకే ఒక్కడు, వాడే భక్త నందన. అంటే శివుణ్ణి చూచిన తర్వాత దర్శనం అయితే వాడు మళ్ళీ వెనక్కి రాడు, వాడు నేరుగా కైలాసానికే. అనేది అక్కడ ఆకాశలింగం అంటే సూర్యలింగం. కాబట్టి గర్భాలయంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా శివుడి కనిపించాడంటే ఏం చేయాలి,
అడ్డంగా ఊపాలి, నిలువుగా ఊపాలి. చూచాను, చూడలేదు, రెండు అర్థం కాదు. అదే చిదంబర రహస్యం. కాబట్టి ఈడు ఏం చెప్తాడు? స్నానం అయిందా కాలేదా? అడ్డంగా చూపాడు. సరే సరే వాళ్ళందరూ వెళ్ళారు. చూస్తే అంత దుర్గంధభూషితంగా మలినమై కలుషితంగా ఉంది. ఇంకెలా స్నానం చేయాలి? అందరూ గుంపు కొట్టుకుని నేరుగా చెట్టు కింద కూర్చున్నారు. ఇంకా స్నానమే లేకపోతే పూజ లేదు, పురస్కారం లేదు, వంట లేదు, వార్పు లేదు, ఏమీ లేదు అని దుఃఖపడుతున్న సమయంలో నారదుడు వారు వస్తున్నారు. ఆ ప్రాంతానికి నారదుడు వారు వస్తున్నారు. రామనామ సుఖదాయి, రామనామ సుఖదాయి, బాయి రామనామ సుఖదాయి, కామితార్థ గుణ కరుణాబాయి, కామితార్థ గుణ కరుణాబాయి రామనామ సుఖదాయి. శ్యామ సుందరుని భజన గాయి, ప్రేమానంద రసైక ప్రదాయి, ప్రేమానంద రసైక ప్రదాయి రామనామ సుఖదాయి, ఆయి రామనామ సుఖదాయి. ఏం అలా కూర్చున్నారు? స్నానాలు అయిందా? పూజలు అయినాయా? తపస్సు అయిందా? ఏం అలా కూర్చున్నారు? అయ్యో మహర్షి, ఏం చెప్పమంటారు? ఈ రోజు స్నానమే కాలేదు. ఏమైంది? ఆ విష్ణు సరోవరం అంతా కూడా దుర్గంధ భూషితమై మలినమై కలుషితమై ఉంది, స్నానానికి యోగ్యంగా లేదు అనేటప్పటికీ నారదుల వారితో మాటలా? బ్రహ్మ మనసుపుత్రుడు ఆయన, దేవత నారదుల వారు. ఆయనకి అర్థమైపోయింది. నాకు చూడ తీర్థమలినత్వమునకు కలిగడు కారణము, మీలో ఎవరో కుటిలాత్ములు శబరీమతలికి ఆకుల పాటు పూర్తి హృదయమును క్షోభిల చేసి శోకమగత్వమే అపరిశుభ్రముగా మొదలించే తీర్థము, నేను విన్నాను. మీలో ఎవరో కుటిలాత్ములు శబరిని అనవసరంగా అపహాస్యం చేశారని, దూషించారని నేను విన్నాను. కాబట్టి అందుకే ఈ రహస్యం అంటే, మీరు భగవంతుని తిడితే ఏం ప్రాబ్లం లేదు, దేవుని తిట్టండి, ఏం పర్వాలేదు. 116 తిట్టండి, 108 తిట్టండి, అష్టోత్తరం తిట్టండి. అష్టోత్తరం తిట్టాడు శిశుపాలుడు, వాడిని భగవంతుడు అనుగ్రహం చేసి వాడికి మోక్షం ఇచ్చాడు. భగవంతుడు తిడితే ప్రాబ్లం లేదు, భక్తుడిని తిడితే మాత్రం, భక్తుడి కనుక అపచారం చేస్తే మాత్రం భక్తుడు సహించడు, స్వామి సహించడు. ఎందుకంటే ఆయన భక్త పరాధీనుడు, భక్తవత్సరుడు. కాబట్టి మీలో ఎవరు శబరిని అన్యాయంగా దూషించారు, ఆ
ఆ దూషణం చేసినందు కారణం చేతనే ఆ అద్భుతమైనటువంటి తీర్థం మలినమైంది. ఎవరు 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 అనేటప్పటికల్లా దూషించిన వాడు నాడే కాలదముడు వాడు వెనక్కి 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 వెళ్తున్నాడు. అరే వాడిని పట్టుకొని రా, వాడిని పట్టుకొచ్చు. నువ్వేనా 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 దూషించింది? నారదుల వారి ముందు అబద్ధం ఎలా చెప్పగలడు? కాళ్ళ మీద పడ్డాడు. ఛీ, నా కాళ్ళ మీద కాదు శబరి కాళ్ళ మీద పడుకోయి అని చెప్పేటప్పటికల్లా వాడు నేరుగా వెళ్ళాడు, శబరి కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు భయపడుతోంది. ఇంతలో వెనకాల నారదుల వారితో మొత్తం మహర్షులందరూ కూడా ఆశ్రమానికి వచ్చారు. నారదుల వారు చూచారు, ఆహా ఎంతటి ధన్యురాలవో, ఎంతటి ధన్యురాలవో వజిల్పదాలా, ఇంత కఠోర నిష్ట వహించి తపమును చేయజాలినే కాంతవు వేదశాస్త్రముల సారమెరుంగని దానవు, ఇంత మగత్వమేట్లు గడియించితివి ఇంతుల మేల్పందివై. అబ్బా ఏమి ఇంత మహిమ ఎలా వచ్చింది నీకు? సామాన్యురాలు నీవు, వేదశాస్త్రాలు తెలియదు, తపస్సు అంటే ఏంటో తెలియదు, స్త్రీని అబలవు, హీన జాతిలో పుట్టావు, అయినా ఇంత మహిమ ఎలా కలిగింది అనేటప్పటికల్లా శబరి నమస్కారం చేసి, స్వామి మీ అనుగ్రహంతో ఏదో ఇక్కడ చేరాను, నాకేం తెలియదు అని కాళ్ళ మీద పడింది. అలా కాదు, నీవు ఇప్పుడు నీ ఆరాధ్య దేవమైనటువంటి ఆ రామచంద్రుని ప్రార్థిస్తే కానీ మళ్ళీ ఈ తీర్థం మళ్ళీ మామూలు కాదు. ఎందుకంటే దుర్గంధ భూషితమై కంపు కొడుతోంది. మళ్ళీ స్నానానికి, పానానికి, వంటకి, వారుకి, పూజకు అన్నిటికీ అవసరమైనటువంటి ఆ నీళ్లు మళ్ళీ రావాలంటే నీవు రామచంద్రమూర్తిని ప్రార్థించాలమ్మా అని నారదుల వారు అనేటప్పటికల్లా, అయ్యో నాకంత మహిమ లేదు, నా క్షమించండి, లేదమ్మా నువ్వే రాముడిని ప్రార్థించాలి అనేటప్పటికల్లా ఆ అమ్మాయి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తుంది. మరుగేల
స్వామి కరుణాసముద్రుడు శ్రీరామచంద్రమూర్తి ఆ ప్రార్థనను ఆలకించినటువంటి స్వామి మరుక్షణమే ఆ విష్ణు తీర్థం అంతకు మునుపు కంటే అద్భుతమైనటువంటి సరోవరంగా మార్చింది. అంటే భగవంతుని యొక్క నామానికి ఎంత మహిమ ఉంది. భగవంతుడు ఆర్తిగా పిలిస్తే దర్శనమిస్తాడు. మరి ఎన్ని కథలు మనకు ఉన్నాయి, ఎంతమంది మహానుభావులు ఆ కథల్లో చూపించున్నారు. ఆ విధంగా శబరి భక్తితో ఆరాధించేటప్పటికల్లా రామచంద్రమూర్తి యొక్క సంపూర్ణ కృపాకటాక్షములకు పాత్రరాలి. ఆ విధంగా మళ్ళీ అందరికీ వాసయోగ్యంగా, పాదయోగ్యంగా, పూజయోగ్యంగా, స్నానయోగ్యంగా ఆ సరోవరం వాసింది. అందరూ జై శబరి తల్లికి అని అందరూ అన్నారు. ఈ రోజు నుంచి అందరూ శబరిని గౌరవిస్తున్నారు. అందరూ మాట్లాడటం, ఆమెకి సేవ చేస్తున్నారు. ఇప్పుడు శబరికి చాలా వృద్ధాప్యం వచ్చింది. ఎంత వృద్ధాప్యం అంటే కళ్ళు ఊరికినే మూతలు పడిపోతున్నాయి. కళ్ళు తెరవాలంటే 2 వేళ్లతో ఇలా పెద్ద చేసుకోవాలి. శరీరం వంగిపోయింది, కర్ర ముద్దగా పెట్టుకుంది, వణిగిపోతోంది, శరీరం అంతా కూడా ముద్దలు పడిపోయింది. చాలా వృద్ధాప్య దశ వచ్చింది. కానీ గురువు గారు చెప్పిన మాట జ్ఞాపకం ఉంది. ఏనాటికైనా రామచంద్రమూర్తి ఆశ్రమానికి వస్తాడు అని చెప్పాడు కదా. అందువల్ల అది గురు యొక్క మాట పైన ఉన్నటువంటి గురి. ఆ రీతిగా రోజు కూడా రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తోంది. ఇందాక పెద్దలు అడిగారు కదా పురంధరదాస కీర్తన